హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇదైతే పిల్లల బర్త్డే వీడియో అండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే పొద్దున్నే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. మా పిల్లలకైతే మార్నింగ్ లేవగానే విష్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అదే క్లిప్పింగ్ యాడ్ చేస్తాను, చూడండి మీరైతే. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే చిట్కల్లి. ఐ లవ్ యూ. చినికనేలు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ప్రిన్స్. హ్యాపీ బర్త్డే. క్లాప్స్ క్లాప్స్ కొట్టు కన్నయ్య. క్లాప్స్ క్లాప్స్ కొట్టు. అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పు. అక్క హ్యాపీ బర్త్డే. అక్కకి హ్యాపీ బర్త్డే క్లాప్స్తో చెప్పు. చెప్పు, చెప్పాలి. హ్యాపీ బర్త్డే అక్క. నువ్వు చెప్పాయిరా పాపకి చెప్పు. హ్యాపీ బర్త్డే పాప చెప్పు. చెప్పు నాన్న. ఇద్దరి బర్త్డేనా? ఇద్దరి బర్త్డే. అందరు విష్ చేయండి. అడుగు, చెప్పు. హ్యాపీ బర్త్డే. చినికన్నేలు చూడండి, ఇద్దరి చూడండి. హ్యాపీ బర్త్డే ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్. ప్రిన్స్ ప్రిన్స్ పిల్లలిద్దరికైతే మార్నింగ్ లేవగానే అలా విష్ చేశానండి నేనైతే. ఇంకా పిల్లలు మంచి నిద్రమబ్బులో ఉన్నారు. మా పాపకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉందండి. ఇంకా పాప బర్త్డే అనేసి ఇంకా లేచాకైతే పిల్లలిద్దరిని ఫ్రెష్ చేయించి వాళ్ళకైతే కొత్త బట్టలు వేసాను. ఇంకా పూజ కూడా కంప్లీట్ చేశామండి. చేశాకైతే బాబుని పడుకోబెట్టేశాను నేను. ఇప్పుడే బాబుని పడుకోబెడితే మంచిగా బర్త్డే వరకు నెమ్మదిగా లేస్తాడు కదా అనేసి 8:30 వరకే పడుకోబెట్టేశానండి. బాబునైతే నెమ్మదిగా 11 వరకు లేచాడు బాబు అయితే. ఒక సైడ్ అయితే డెకరేషన్ అవుతుంది. ఇంట్లోనే సింపుల్గా చేసామండి. అంటే మా దగ్గర రిలేషన్స్ వరకే పిలిచాము బర్త్డేకి అయితే. చాలామందిని అయితే ఏమి ఇన్వైట్ చేయలేదండి. సో మళ్ళీ వర్షాకాలం అని ఇది ఒక టెన్షను. ఈరోజు అయితే వర్షం పడొద్దు అనేసి పొద్దున్నే దేవుడిని అయితే మొక్కుకున్నామండి. ఇక్కడైతే ఇంకొక సైడ్ వంటలు కూడా అవుతున్నాయండి. ఇంకా వైట్ రైస్, ఇంకొక సైడ్ ఏమో బోటి అలా అవుతుంది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఉప్మా చేసామండి. ఇంకా మా దాంట్లో అయితే మామూలుగా పెళ్ళిళ్ళకు అలా అయితేనేమో కార లడ్డు పెడతారు. ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే ఖచ్చితంగా మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మాగానే చేస్తారండి. ఇక్కడైతే ఉప్మా చేసాం. తర్వాత అయితే ఇక్కడ వంట కోసం అయితే వంట మనిషి ప్రతి ఒక్కటి ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకుందండి. ఇంకొక సైడ్ ఇక్కడ చూడండి బోటి ఉడుకుతుంది. సో బోటి ఇంకా ఇది బ్లడ్ అనుకుంటా అండి. ఇక్కడైతే వైట్ రైస్లో నుంచి వాటర్ అయితే తీసేస్తుంది తను. ఇంకా ఉప్మా రెడీగా ఉంది కదా. ఇంకా మా తమ్ముడు వాళ్ళు వస్తే ఉప్మా పెట్టమంటే అయితే ఇక్కడ వచ్చి ఉప్మా అయితే పెడుతున్నానండి మా తమ్ముడు కోసం. ఇంకా డెకరేషన్ అవుతుంటే నాకు బెలూన్స్ ఎక్కడ బ్లాస్ట్ అవుతాయో, మా బాబులు వేస్తాడో అని టెన్షనే అవుతుంది. ఇంకా డోర్ పెట్టి అటు ఇటు తిరుగుతూ ఉన్నానండి. ఇంక ఇక్కడ మా తమ్ముడు రాగానే ఉప్మా అడిగాడు. వాడి కోసం అయితే ఉప్మా పెట్టిస్తున్నాను. పొద్దున్నే కొంచెం పీస్ఫుల్గానే ఉన్నామండి, హడావిడి లేకుండా. ఇంకా లిమిటెడ్ మెంబర్స్నే పిలిచాము కాబట్టి పెద్ద హడావిడి ఏం లేదు. అందరూ ఇంకా టైంకే వచ్చారండి. ఇంకా బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి. వర్షం అలా ఏం పడలేదు అసలు. డెకరేషన్ కూడా సూపర్గా వచ్చిందండి. ఇంకా మేము ఇంట్లో అలా పనులు చూసుకుంటుంటే ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు ఇంకా మా బావ వాళ్ళు వీళ్ళందరూ బయట మటన్ కొట్టించే దగ్గర అయితే ఉన్నారండి. మటన్ అయితే ఇట్లా ఇంటి దగ్గరే కొట్టించాము. సో ఇంకా మా పాప చూడండి, నేను వీడియో ఆన్ చేయగానే హాయ్ అని చెప్తుంది. ఇక్కడ కూర్చొని తనైతే ఉప్మా తింటుందండి. తను తిన్నాకైతే కాసేపు తనని పడుకోబెడదాం అనుకుంటే అస్సలు పడుకోలేదండి. ఇంకా తీరా కేక్ కట్ చేసే టైంకి, ఫొటోస్ దిగే టైంకి అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇంకా తనకి కొన్ని ఫస్ట్ బర్త్డే మెమొరీస్ ఉన్నాయి కాబట్టి తనని అయితే పెద్దగా ఫోర్స్ చేయలేదండి మేమైతే. ఇంక ఇక్కడైతే మాకు పాలు పోసే అంకుల్ కూడా వచ్చాడు. అంటే టైం వచ్చేసి ఇంక ఇప్పటి వరకే 9:30 అలా అయిందండి. ఇక్కడ ఈ మటన్ కట్ చేయగానే ఇంకా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు. ఇంకా వంట చేసే వాళ్ళైతే వాళ్ళేమో లేట్ అయిపోతుంది అనేసి అన్నారండి.
ఇంకా మా గొర్రెనేమో జడత పెట్టారండి, అదేమో లేట్గా జడతిచ్చింది. సో అందుకనేసి మటన్ కట్ చేయడం లేట్ అయిపోయిందండి. ఇక్కడైతే బెలూన్ డెకరేషన్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. చాలా రీజనబుల్ ప్రైస్లో డెకరేషన్ అయితే సూపర్గా చేశారండి. ఇంకా నల్లబెల్లి నర్సంపేట చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మాత్రం వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా వీళ్ళదైతే నల్లబెల్లి అండి. ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే అడగండి, నేనైతే చెప్తాను. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సో నాకైతే బాగా నచ్చింది. మేము మా పాప బర్త్డేకి వేయించిన డెకరేషన్కి అయితే వాళ్ళైతే మామూలుగా బెలూన్ డెకరేషన్ అయినా కానీ 25,000 30,000 తీసుకున్నారండి. వీళ్ళైతే ఇంకా అందులో సగం కంటే సగం తక్కువనే తీసుకున్నారు. ఇంకా ఇంట్లో అయితే మంచిగా అనిపించిందండి. డెకరేషన్ అయితే నీట్గా మంచిగా వచ్చింది. ఫస్ట్ టైం అనుకున్న ఇంట్లో వేస్తే ఎలా వస్తుందో ఏమో అని, కానీ బాగా అనిపించిందండి. అందరేమో బయట వేయకపోయారా అనేసి అన్నారు, కానీ బయట బాగా ఉబ్బరిస్తుందండి. ఇంకా పిల్లలు ఇక్కడ ఈ డెకరేషన్ కిందనే ఫ్యాన్ ఉంటుందండి. సో ఫ్యాన్ కిందనే మంచిగా ఇంట్లోనే ఉంటారు కదా హ్యాపీగా అనేసి, బయట అయితే ఇంకా ఉడకబోస్తుంటే ఏడుస్తూ ఉంటారు, అంత చికాకు వేసుకుంటారు. అందుకనేసి మేమైతే మా హస్బెండ్ నేనైతే ఇంట్లోనే కరెక్ట్ అనేసి ఇంట్లోనే ఇలా సింపుల్గా వేయించామండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ క్లిప్పింగ్ ఇదే యాడ్ చేశాను. ఇంక ఇక్కడ డెకరేషన్ కంప్లీట్ అయ్యాకైతే నాకైతే బాగా నచ్చిందండి. ఇంకా నా శారీ కలరు, పిల్లల డ్రెస్ కలరు, మా హస్బెండ్ డ్రెస్ కలర్, అందరి డ్రెస్ల కలర్ అయితే బెలూన్స్లో అయితే ఉందండి. ఇంక ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడైతే ఫంక్షన్కి ఒక్కొక్కరు అయితే అందరు వచ్చేసారండి. మేమైతే మా బాబును కొంచెం రెడీ చేశాను, అంటే 11 వరకు అలా లేపానండి. లేపి రెడీ చేసి బయట గ్రీనరీలో కొన్ని ఫొటోస్ అయితే తీయించామండి. ఇంకా తీయించి ఇంట్లోకి తీసుకొని వచ్చాం. నెమ్మదిగా అందరు రావడం అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా అందరు వచ్చాకైతే మా మమ్మీ అయితే ఇక్కడ అందరికీ ఇంకా బొట్టు అలా పెడుతుంది. పెట్టాకైతే ఇంకా కేక్ కటింగ్ అయితే కొంచెం హడావిడి అయిపోయిందండి. సో పిల్లలు చికాకు చేస్తున్నారు, అప్పుడే బయట లేట్ అయిపోతుంది అనేసి ఇంకా కేక్ కటింగ్ అయితే ఇక్కడ చేసామండి. కేక్ కటింగ్ చేసే ముందైతే కేక్ గురించి చెప్పాలండి. కేక్ అయితే నేను ట్విన్ కేక్ ఆర్డర్ ఇచ్చాను. ఇంకా వాడేమో ఇలా చేశాడండి. కేక్ అయితే నాకైతే ఫుల్గా కోపం వచ్చింది. రసమలై కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. 650 700 కేజీ తీసుకున్నాడు. కేక్ అయితే రసమలై ఫ్లేవర్ కాదు, ఏం కాదండి. చూడ్డానికి అయితే గట్టిగా ఉందండి. అసలు ఎంత కట్ చేసినా కట్ అవ్వట్లేదు. మొత్తం అసలు వాళ్ళు ఏం చేశారో అది ఫ్రెష్దో కాదో కూడా నాకు అర్థం కాలేదండి. ఇంకా వెంటనే అసలు మా హస్బెండ్ అయితే బేకరీ వాళ్ళకి ఫోన్ చేసి అడగమంటే ఇంకా వాళ్ళైతే ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదండి. అంత దారుణంగా ఉంది. కేక్ అయితే అస్సలు నచ్చలేదండి నాకు. ఇంక ఇక్కడ అయితే ఈ స్పార్కిల్ అంటిద్దామనేసరికి ఫ్యాన్ కిందనే ఉన్నామండి మేమైతే. మెయిన్గా ఆ ఫ్యాన్ బంద్ చేయాలంటే ఇప్పుడు వెనక డెకరేషన్ ఉంది, ఆ ఫ్యాన్ బంద్ చేయడానికి లేదండి. సో స్పార్కిల్ ఇంకా వెలిగించడానికైతే మా డాడీ వాళ్ళు ఇట్లా పైన టవల్ పట్టుకున్నారండి. ఇంకా పట్టుకుంటే మేమైతే స్పార్కిల్ వెలిగించామండి. ఇంకా పిల్లలు చూడండి ఎలా చూస్తున్నారో. ఇంకా అప్పటికే పిల్లలిద్దరికి ఫుల్గా జలుబు అయిందండి. మొన్నటి వరకు బాగున్నారు, ఒక 2-3 డేస్ అవుతుంది జలుబు అయింది. ఇంకా ముక్కులు కారుతున్నాయి, ఇంకా చికాకు అనిపిస్తుంది వాళ్ళకు కూడా. కింద ఫ్యాన్ కిందనే ఉన్నాం కానీ అయినా సరిపోవట్లేదండి, ఫ్యాన్ గాలి అంత ఉబ్బరిస్తుంది. ఇంక ఇక్కడ చూడండి నేనైతే ఇంకా స్పార్కిల్ని అయితే వెలిగించేసాము. ఒకదాన్ని వెలిగించి ఇంకా దాంతోపాటు ఇంకొక దాన్ని వెలిగించామండి. ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే పాపతో కట్ చేయించామండి. పాపకేమో పింక్ కలర్ కేక్, బాబుకేమో బ్లూ కలర్ కేక్ అయితే తీసుకొచ్చాము. ఇంకా పాపకు కట్ చేయించాకైతే బాబుకి కట్ చేయించాము. ఇంకా మా పాప చూడండి, తనకైతే ఫొటోస్ అంటే అస్సలు నచ్చదండి, కొంచెం కూడా కోఆపరేట్ చేయదు. ఇంకా కేక్ ఏమో ఫుల్ ఇష్టం. ఇంకా కేక్ తినడం కోసమైనా ఫొటోస్కి వెళ్ళి అయితే చూస్తుందండి అలా. ఇంకా కేక్ ఎప్పుడు కట్ చేసి ఎప్పుడు తిందామా అనేసి తనైతే ఒకటే కేక్ అనేసి అరుస్తూనే ఉందండి. ఇంక ఇక్కడ ఇది ఉంది కదా, ఈ బ్లాస్ట్, ఇది కొడితే మాత్రం కేక్ మీదే పడుతుంది అనిపించింది నాకైతే. ఇంకా అందుకనేసి ఓన్లీ మా మీద పడేటట్టే కొట్టమంటే ఇంకా మా మీద పడేటట్టే కొట్టారండి. ఇంక ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే అంత క్లారిటీగా ఉండదండి. నేను వీడియో ఎంతైనా మనం తీసుకుంటే మన దాని మీద మనకు శ్రద్ధ ఉంటుందండి. ఇంకా వేరే వాళ్ళని తీయమంటే ఎవరైనా మనకు ఉన్నంత శ్రద్ధ వాళ్ళకైతే ఉండదు కదా. మా తమ్ముడిని తీయమన్నాను, వాడేమో మొత్తం అన్నీ 1080 క్వాలిటీలో తీసాడండి. 4K క్వాలిటీలో తీస్తే అయితే వీడియో బాగా వచ్చేది. నాకు అసలు ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రాలేదండి అసలు. నేనేమో మంచిగా ఊహించుకున్నాను ఇట్లా తీయాలి అట్లా తీయాలనేసి, ఇంకా మొత్తానికి బిస్కెట్ అయిపోయిందండి. ఏదైనా అలానే ఉంటుంది, మనం చేసుకున్న మన పని మనకి ఇంట్రెస్ట్ ఉంటుందండి ఎంతైనా. వేరే వాళ్ళ పని అంటే మనకి ఇంట్రెస్ట్ ఎంతైనా తక్కువే ఉంటుంది. ఇక్కడ చూడండి కేక్ అయితే అసలు గట్టిగా కట్ చేశానండి. మా బాబేమో కేక్ అస్సలు తినడండి, మా పాపకేమో కేక్ అంటే ఫుల్ ఇష్టం అండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ నేను పాపకి ఇద్దరికైతే తినిపించేసామండి. ఇక తినిపించాకైతే పిల్లలిద్దరికి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ చూడండి చుట్టాలైతే వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి చూపిస్తున్నాడు మా తమ్ముడైతే. ఇంకా చుట్టాలైతే చెప్పాము కదా లిమిటెడ్, ఇంకా ఓన్లీ మా దగ్గర వాళ్ళ వరకే పిలిచామండి. ఒక్కసారి వర్షం అలా డల్ వచ్చిపోయింది, కానీ అసలు వర్షం కూడా ఏం రాలేదండి. ఇంకా బర్త్డే తెల్లారంటే నిన్ననైతే ఫుల్గా వర్షం పడింది, కానీ మొన్న బర్త్డే రోజు అయితే ఇంకా మా లక్ అనుకోవాలండి, అసలు వర్షమే పడలేదు.
ఇక్కడ చూడండి కేక్ కటింగ్ అయిపోయాకైతే పిల్లలిద్దరిని బ్లెస్ చేశానండి. ఇంకా ఒక్కొక్కరుగా వచ్చి అయితే పిల్లల్ని బ్లెస్ చేస్తూ ఫొటోస్ అయితే దిగామండి. పిల్లలిద్దరి గురించి అయితే నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశానండి, చూడకుండా వెళ్ళి చూడండి. ఇక్కడ కూడా చెప్తున్నాను, పిల్లలిద్దరిది అయితే ఒకటే రోజు అండి బర్త్డే. సో ఇంకా ఇక్కడ మా పెద్దత్తమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళైతే కేక్ తినిపించేశారండి. ఇంకా మా బాబు అయితే ఎవరు కేక్ తినిపించినా కానీ తినడండి. ఇంకా అదొక గుడ్ హ్యాబిట్ అనుకోవాలి. మా హస్బెండ్ అయితే ఇంకా అదే బెస్ట్, ఆ కేక్ ఏముంటుంది అందులో అసలు తినొద్దు అనేసి అంటారు. ఇంక ఇక్కడ మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు ఇంకా మా స్వీటీ క్యూటీ వాళ్ళు వీళ్ళందరూ అయితే ఇక్కడ వచ్చి కేక్ అయితే తినిపిస్తున్నారండి. ఒకరి తర్వాత ఒకరైతే ఇంకా అందరు ఫొటోస్ దిగేశారు. ఇంకా పిల్లలిద్దరు అయితే అసలు ఒకటే చికాకండి ఫోటోలు దిగేటప్పుడు కూడా. మా బాబు అయితే ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడండి. అసలు ఫస్ట్ బర్త్డే అంటే ఏ పిల్లలైనా అలానే చేస్తారు కావచ్చు, అస్సలు కోఆపరేట్ చేయరు కదండి. ఇంకా ఫస్ట్ బర్త్డే ఇట్లా సింపుల్గా చేసుకోవడం బెటర్ అండి, పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా. అయితే ఇంకా సెకండ్ బర్త్డే థర్డ్ బర్త్డే అలాంటి వాళ్ళకి తెలిసి ఏజ్ వచ్చినప్పుడు ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం బెటర్. అసలు బాబు అయితే కొంచెం బాగానే ఏడ్చాడండి. ఇంకా నేనైతే మార్నింగ్ పడుకోబెట్టి ఒక మంచి పని చేశానండి, లేదంటే ఇంకా బాగా క్రాంకీ అయిపోయేవాడు. ఇంకా బర్త్డే అయిపోగానే మళ్ళీ పడుకున్నాడండి. ఇంకా మా పాపను పడుకోమంటే మాత్రం అసలు బర్త్డే మొత్తంలో అస్సలు పడుకోలేదండి. ఇక్కడ మా మమ్మీ మా డాడీ అయితే ఫోటో దిగేశారు. ఇంకా పిల్లలకైతే అటు కేక్ తింటుంటే ఇటు ఒకటే ముక్కు గారడం అండి. అసలు ఆ ముక్కు తుడవడానికే సరిపోయింది నాకైతే. ఇంక ఇక్కడైతే గుండులో నాకు రెడీ అవ్వడం కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదండి, సింపుల్గానే రెడీ అయిపోయాను. కాకుంటే గుండు చేయించుకుంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా రెడీ అయిపోవచ్చండి. ఇంకా జుట్టు ఉన్నది అనుకో ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలని అదే పెద్ద కన్ఫ్యూజన్. ఇంకా దానికి ఒక 1 అవర్, హెడ్ బాత్కి ఒక 1 అవర్ అలా టైం వేస్ట్ అవుతుందండి. ఇంక ఈ గుండు వల్లనైతే రెడీ అవ్వడం అదంతా తొందరగా అయిపోతుంది. అనుకోకుండా అయితే మా హస్బెండ్ది నాదైతే డ్రెస్సెస్ అంటే శారీ ఇంకా డ్రెస్ అయితే మ్యాచ్ అయిందండి. మేము అసలు అనుకొని తీసుకోలేదు, అనుకోకుండా తీసుకున్నాము. ఇంకా బాబును మా హస్బెండ్ ఏమో అనుకొని తీసుకున్నారు. అంటే బాబు కొంచెం థిక్ కలర్, మా హస్బెండ్ కొంచెం లైట్ కలర్ అనేసి నేను పాప కొంచెం మ్యాచింగ్ తీసుకున్నామండి. అంటే ఇంకా ఇప్పుడు ఆ డ్రెస్ వేయలేదు, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ముందున్న క్లిప్పింగ్స్లో అయితే మీకు కనిపిస్తుంది. కొంచెం మ్యాచింగ్ తీసుకున్నాం కానీ ఈసారి అయితే అసలు ఏం మ్యాచింగ్ తీసుకోలేదు అనుకొని, కాకుండా అనుకోకుండా మాత్రం మ్యాచ్ అయిపోయాయండి మా డ్రెస్సులు అయితే. ఇంక ఇక్కడ చూడండి వీళ్ళైతే మా బావ వాళ్ళండి. ఇంకా మా హస్బెండ్ మా బావ మీరు చూస్తే అర్థమైపోతుంది, పోలికలు అయితే సేమ్ ఉంటాయి. ఇంకా మా ట్విన్స్ వీళ్ళు కూడా ఫోటో అయితే దిగారండి. ఇంకా అందరు ఫాస్ట్గా ఫోటోలు దిగారు. 1-2 అవర్స్లోనే ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బాగా అనిపించిందండి. అంటే సింపుల్గా మంచిగా అయిపోయింది బర్త్డే అయితే. ఇంకా పెద్ద హడావిడి హంగామా లేకుండా పీస్ఫుల్గా అయితే బర్త్డే కంప్లీట్ అయిపోయిందండి. అయితే మేమైతే ఎప్పటి నుండో ఇంకా ఫస్ట్ బర్త్డే వస్తుంది పిల్లలది, అంటే బాబుకి ఫస్ట్ బర్త్డే, పాపకు థర్డ్ బర్త్డే, పిల్లలిద్దరి బర్త్డే అని ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉండే అండి. ఇంకా మా పాప కూడా ఇద్దరు బర్త్డే అనేసి ఇంకా బర్త్డే అంటేనే బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా బాబుకి అయితే అప్పుడే 1 year కంప్లీట్ అయింది. అసలు నమ్మలేకపోతున్నానండి నేనైతే. మొన్ననే పుట్టినట్టు అనిపించింది. 1 year అయితే చాలా తొందరగా గడిచిపోయింది. అంటే పిల్లలిద్దరితో అసలు రోజుకి టైమే తెలియలేదండి, అంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. బర్త్డే అంటే అసలు నమ్మబుద్దే కాలేదండి.
ఇంక ఇక్కడ బర్త్‌డే అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా పక్కన ఆంటీ వాళ్ళైతే లాస్ట్‌కి వచ్చారండి. సో, ఇంకా వాళ్ళేమో మేము కేక్ కట్ చేసేటప్పుడు పిలుస్తామనుకున్నారంట. మేమేమో మా హడావిడిలో మేమున్నామండి. సో, ఇంకా వాళ్ళనైతే పిలిచలేదు. వాళ్ళేమో కొంచెం లేట్‌గా వచ్చేసారు. వాళ్ళొచ్చేసరికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. పిల్లలు చికాకు చేసుకుంటున్నారని పిల్లలిద్దరికి డ్రెస్సులు కూడా చేంజ్ చేశాను నేనైతే. ఇంకా ఈ వీడియోకైతే ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. అందుకనేసి మ్యూజిక్ యాడ్ చేశాను. ప్రతిదీ ఏం మాట్లాడలేం కదా మనం సెలబ్రేషన్స్‌లో అయితే. సో, పిల్లలైతే మంచిగానే కోఆపరేట్ చేశారు. బర్త్‌డే అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ అయితే అందరూ వెళ్ళిపోయారండి. రిలేషన్స్ అందరూ. ఇంకా మా పిల్లల బర్త్‌డేకి వచ్చి ఇంకా వాళ్ళకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.